సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవు. ఆమేన్. సే ఆమేన్. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందు. నీవు సింహములను, నాగుపాములను ద్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. హల్లెలూయా. ఆమేన్. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రేయర్ చేస్తున్నాము. అందరు కళ్ళు మూసుకోండి. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నారు. మన నమ్ముకున్న బిడ్డలందరికీ ఆయన సహాయం చేస్తారు. ప్రతి ఒక్కరికి చేతులు నువ్వు కొంచెం దయగలిగిన తండ్రి, కృపామేడ యేసయ్య, పరిశుద్ధ నీవు పరిశుద్ధ దేవుడవు, కృప కలిగిన వాడవు. నిన్ను నమ్మిన వారికి జ్ఞానమును కలుగు చేయవాడు. నిన్ను నమ్మని వారికి ఈ లోకంలో జ్ఞానము ఉండదు. వారు కేవలం మనుషుల కొరకే జీవిస్తారు. వారు మనుషులు ఏమనుకుంటారు అని వర్రీ అవుతారు. మేము ఎవరి గురించి మేము ఏ విషయంలో చింతపడకుండా నిన్ను నమ్ముకున్న వారమై నీ యందు విశ్వాసంతో జీవించే వారమై ఉన్నందుకు వందనాలు. మా కొరకు ప్రభా నీవు చేసే బహుమతి కార్యాలను బట్టి వందనాలు. 2003వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన మరి ప్రభా నీ మహాదయ సంకల్పమును బట్టి ఆయన అమెరికాలోని ఆయన స్పోకెన్ వాషింగ్టన్లో ఈ కుమారుడు శామ్యూల్ గ్రెగరీ రిచర్డ్ ఆయన జన్మించడానికి మరి అక్కడ ప్రభా మరి నీ దయను బట్టి క్షేమంగా అక్కడ నుండి ఇండియా దేశం తీసుకుని రావడానికి ఈ నేలలో కలిగిన శ్రమలో ఇబ్బందులు శోధనలు అన్నింటిలో నీవు కాపాడి విడిపించి తప్పించి అనారోగ్యములన్నింటిలోంచి సంరక్షించి శరీరంలో నీ కృపాకార్యము జరిగించు మీ దాసురాలని నన్ను కుమారుని అలాగే మా ప్రియులందరినీ కాపాడినందుకు వందనాలు. ఇది 2014వ సంవత్సరము సెప్టెంబర్ నెల 15వ తేదీ ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులు నన్ను హరీష్ అలాగే వివేక్ వీడియో తీర్చుండగా వివేక్ను అలాగే మీ దాసురాలు పుష్పకుమారిని కుమారుడు శామ్యూల్ గ్రెగరీ రిచర్డ్ బాబును అలాగే దీనుడైన నన్ను అలాగే మరి నాయన ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు ప్రభువా, మా నైబర్స్ ప్రభువా, మరి శ్యామ్ యొక్క స్నేహితులు భార్గవ్ అండ్ అనీష్ అలాగే పాప అంజు వీరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎంతోమందిని పిలిచినప్పటికీ వారు రాలేకపోయినారు. వారు రావడానికి సహాయం చేయండి. ఈ సంతోషంలో నేను అన్నిటికంటే ముఖ్య కారణము నీవే. నీవు కాపాడకపోతే, నీ విడిపించకపోతే, నీ సహాయం లేకపోతే, నీ వాక్యం చదవకపోతే ఎవరు బాగుపడలేదు. దాని ప్రభావ నీ సత్యాన్ని తెలుసుకొని వీళ్ళందరూ జీవించడానికి ముఖ్యంగా శామీ బాబు నీ సన్నిధిలో భయముతో వణుకుతో జీవించడానికి సహాయం చేయండి. జ్ఞానంలో మన వివేకంలో పరిశుద్ధతలో భక్తిలో నీతిలో పెంపొందింపజేసి ఆ బిడ్డను రానోయి ఉన్నటువంటి జీవితంలో బహుగా ఆశీర్వదించుకోండి. దీర్ఘాయుష్మంతుడిగా తీసి శక్తి సంపన్నుడిగా చేసి సకల విధమైన నేను సాతాను క్రియలన్నింటినీ లయపరిచి
వీళ్ళకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా గొప్ప సంరక్షణ అనుగ్రహించండి. దాసరాలని నన్ను వీళ్ళందరినీ కుమారుని ప్రత్యేకించి హస్తాలుగా అప్పగించుకోవచ్చు. ప్రార్థన యేసు ప్రశస్తున్నాము. కోట్ల కొలది మీ పాదాలకు స్తుతులు సమర్పించి అడిగి నుంచి నామతాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున శామీ బాబు